నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఫిబ్రవరి 22, 2024 రోజున కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వీరితో పాటుగా డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ కమిటీ చైర్మన్ రియాజ్ గారు, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు గారు, మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆరేపల్లి మోహన్ గారు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి గారు, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారు, డీసీసీ ఉపాధ్యక్షులు మడుపు మోహనాచారి గారు, డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు పొన్నం సత్యం గౌడ్ గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకార భాస్కర్ రెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేంద్ర గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, రాజేశం గారు, మాజీ కార్పొరేటర్ సింగిల్ విండో చైర్మన్ ఆకుల నర్మదా నర్సన్న పటేల్ గారు, కోహెడ మాజీ జెడ్పీటీసీ గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్స్ చైర్మన్లు శ్రవణ్ నాయక్, అరుణ్ కుమార్, మహమ్మద్ తాజుద్దీన్, పులి అంజనేయులు గౌడ్ గారు, డీసీసీ ప్రధాన కార్యదర్శి మూల వెంకట రవీంద్రరెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ జిల్లా నాయకులు శ్రీనివాస్ పటేల్ గారు, మెండి చంద్రశేఖర్ గారు, పడిశెట్టి భూమన్న గారు, పత్తెం మోహన్ గారు, గంట కళ్యాణి శ్రీనివాస్ గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నారెడ్డి గారు, నాయకులు రెహమాన్ గారు, సలీం గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగల విద్యాసాగర్ గారు, మూల జైపాల్ గారు, అజీముద్దీన్ గారు తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు. వారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు, గౌరవ సిరిసిల్ల ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వేములవాడకు వచ్చినటువంటి ఇన్ఛార్జ్ భూపతి రెడ్డి గారు, అదేవిధంగా మా పార్లమెంట్ అభ్యర్థి రాజేంద్రరావు గారు, గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు, లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారు, హుజూరాబాద్ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు, అదేవిధంగా మొహమ్మద్ సిరాజ్ చక్రవర్తి గారు, సిరిసిల్ల లైబ్రరీ చైర్మన్ నాగుల సత్యనారాయణ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక మీద ఉన్న పార్టీ ముఖ్యులు, అనుబంధాల సంఘాల అధ్యక్షులు అందరూ కూడా ఇలా 27వ తారీఖున జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినటువంటి రాజేంద్రరావు గారి అందరం కలిసి ఇక్కడ మెజారిటీ ఎక్కువ తేవాలి అనేటువంటి ఆలోచన కొద్ది మా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నరేందర్ రెడ్డి గారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఇదే కార్యక్రమంలో పట్టభద్రులందరూ కూడా రేపు 24వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే జిల్లాకు సంబంధించిన మీ ఇద్దరం మంత్రులు శ్రీధర్ బాబు గారు, నాతో పాటుగా మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొంటారు. ఈ సమావేశం ద్వారా పట్టభద్రులకు సంబంధించి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం, మీ అందరి ఆశీర్వచనంతో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన నిర్ణయాలు జరుగుతున్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేయించే ఉద్దేశం కొద్ది ఇక్కడ వస్తూ ఉన్నాం. దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం చేయాలా పట్టభద్రులు, ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా. ఇవాళ మేము 8 మంది శాసనసభ్యులం, మా పార్టీ క్షేత్ర నాయకత్వం, ఇద్దరు మంత్రులు, ఇద్దరు విప్పులు, శాసనసభ్యులు అందరూ కూడా కలిసి ఈ జిల్లాకు సంబంధించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మేము మా బాధ్యతగా తీసుకొని పోతా ఉన్నాం. ఉదాహరణ సిరిసిల్ల నుంచి మొదలు పెట్టుకుంటే సిరిసిల్లలో టెక్స్టైల్కు సంబంధించిన ప్రతి అంశం మీద వాళ్ళు పెండింగ్ పెట్టినటువంటి బకాయిలను తీర్చడంతో మొదలుకొంటే వారికి ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి అంశాన్ని మొన్ననే మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి 2 జోడీల చీరల ఆర్డర్తో సహా ప్రతి సమస్యను కూడా వారి పక్షాన మేమందరం కూడా నిల్చొని ఇలా వారికి అండగా ఉన్నాం. పక్కనే కిందికి వస్తే వేములవాడ దేవాలయ అభివృద్ధి, నా పెళ్లి ఇక్కడనే అయిందన్నటువంటి వాళ్ళు కానీ, మేము హిందువులు అని చెప్పుకునేటోళ్ళు కానీ ఆ దేవాలయం అభివృద్ధికి ₹1 ఇవ్వకపోతే ఇటీవలనే గౌరవ ముఖ్యమంత్రి గారిని 8 మంది మంత్రులు వచ్చి
అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు నిత్య అన్నదాన సంస్థలతో పాటుగా దేవాలయ పరిసరాలన్నీ కూడా అభివృద్ధి చేసే శంకుస్థాపనలు నిధులను కేటాయించి టెండర్ల ప్రక్రియ స్థితిలో ఉన్నాయనేటువంటి మాట ఇలా ధైర్యంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నాం. అదేగాక మిడిమానేరు సంబంధించిన ముంపు గ్రామాల సమస్య ఒక రావణ కాష్టగా కాలుతుంటే ఆ ప్రాంతం నుంచి అల్లుడిగా ఉన్న ముఖ్యమంత్రి మాట ఇచ్చి తప్పినా మేము మా ప్రభుత్వం ఇలా 4600 ఇంట్లు శాంక్షన్ చేసి వాళ్ళకు ఉండబడేటువంటి సమస్యను కూడా మేము పరిష్కరిస్తున్నామనే మాట మనం చేస్తాం. దాంతోపాటుగా కరీంనగర్కి వస్తే శాతవాహన యూనివర్సిటీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో శాతవాహన యూనివర్సిటీ 200 ఎకరాల్లో పెట్టి ఆ కళాశాల అభివృద్ధికి అనేక రకాలుగా మేము కృషి చేస్తే 10 సంవత్సరాల ఎక్కడ కూడా అభివృద్ధి కాలేదు. మళ్ళీ ఇలా శాతవాహన యూనివర్సిటీ పరిధిగా మొన్ననే లా కాలేజ్ ఇన్స్పెక్షన్ జరిగింది. లా కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో రాబోతా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా కాదు. దాంతో పాటుగా ఇలా చుక్కదం నియోజకవర్గంకి వెళ్తే కూడా కొండగట్టు దేవాలయ అభివృద్ధి కావచ్చు, లేకపోతే నారాయణపూర్ రిజర్వాయర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనేకమైనటువంటి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం పరిశీలనలో తీసుకొని పోతా ఉంది. హుస్నాబాద్కి వస్తే గౌరవెల్లి గండిపల్లికి సంబంధించి మానకొండూరుకు సంబంధించినటువంటి త్వరలో గౌరవెల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో ఒక ఐటీ పార్కు సంబంధించినటువంటి స్థల సేకరణ చేసుకొని ఫౌండేషన్ ఇచ్చే కార్యక్రమం. అదేగాక ఇంకా అనేకమైనటువంటి విధంగా మానకొండూరు నియోజక అభివృద్ధి, హుస్నాబాద్ సంబంధించి కూడా ఆ ప్రాంత రైతాంగానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఇష్యూస్ కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల కార్యక్రమాలు. ఈ విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ లోక్సభకు సంబంధించి ఓటర్ మహాశయులంతా మేము ఇవాళ మీ యొక్క అభివృద్ధి కరీంనగర్ అభివృద్ధికి సంబంధించిన అందరూ కూడా ఐక్యంగా కలిసి ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ మీరంతా దయచేసి ఎవరో ఎక్కడికి జిల్లాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు వచ్చి మాట్లాడితే వాళ్ళు ఏదో మేము చేస్తాం మేమేదో చేస్తామంటే అటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మిగతా 3 జిల్లాలు, ఎందుకంటే ఉత్తర తెలంగాణ నేను మాజీ ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా లేదా ఇతరత్ర విద్యార్థి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తిగా నేను అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఒక పరిశీలన చేస్తే ఇవాళ ప్రతి జిల్లాలో మేము 50% ఉన్నాం. ఆ 50% ఇక్కడ మాది మేము 65% దాటిపోవాలనే ఆలోచనతో మొదటి ఓటుతోటే గెలవాలనే ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తా ఉన్నాం. అందుకే రేపు ఎల్లుండి క్షేత్రస్థాయిలో మా కార్యక్రమాన్ని ఓటర్ టు ఓటు కలవడమే కాకుండా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఈ జిల్లా అభివృద్ధిలో మేము ఏ విధంగా అందరం కలిసి శ్రమపడతా ఉన్నాం, అటు రైతులకు సంబంధించి ఇటు విద్యార్థులకు సంబంధించి అనేక రకాలుగా ఏ విధంగా శ్రమపడుతున్నామో చూస్తూ ఉన్నారు. ఇదిగాక ప్రభుత్వ పక్షాన ఒకవైపు ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలలు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, పిల్లల మెచ్చార్జీలు కావచ్చు, టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు, రిక్రూట్మెంట్ కావచ్చు, కొత్తగా 55,000 ఉద్యోగాలు కావచ్చు, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యాపరమైన అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజలకు సంబంధించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలు, సన్నవడ్లకు బోనస్, 2 లక్షల రూపాయలు రుణమాఫీ, ఇలా కార్యక్రమాలు చేసుకొని పోతూ మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని, ఉపాధి హామీ కార్మికులకు 6,000 రూపాయలని, కొత్త రేషన్ కార్డుని, ఇందిరమ్మని ఇచ్చే కార్యక్రమం చేసుకోబోతా ఉన్నాం. పాత కార్యక్రమం ఏది షాది ముబారక్ లాంటి ఏ కార్యక్రమం ఆపలేము. పాత కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఇలా ఇన్ని కొత్త కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ ఆర్థిక విధ్వంసం చేసిన తర్వాత కూడా మేము తీసుకొని పోగలుగుతా ఉన్నాం. నేను చూస్తూ ఉన్నటువంటి బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడు మంత్రి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. ఇలా ఏదో వాళ్ళు చాలా గొప్ప పని చేసినట్టు. ఈ మేమంతరం వారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు 2వసారి, గతంలో కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇప్పుడు కూడా అధికారంలో ఉంది. మీరు మంత్రి అన్నాడు పార్టీ ప్రెసిడెంట్. ఈ యొక్క 6 ఏళ్లలో మీరు తెలంగాణకు మొత్తం మీద లేదా కరీంనగర్ పార్లమెంటుకి ఏం తెచ్చినారో చెప్పినాక ఓట్లు అడిగే ప్రయత్నం చేయండి. మీరు కేంద్రం నుంచి ఏ ఒక్క అంశంలో కరీంనగర్ పార్లమెంటుకు ప్రత్యేకించి తీసుకొచ్చింది ఇలా నేను మాజీ పార్లమెంటు సభ్యుడిగా కూడా 10 సంవత్సరాలు దాటినా ఇక నేను ఈ పని చేసినా చెప్పుకోగలిగే ధైర్యం నాకు ఉన్నది. ప్రజలు ఉపయోగించుకుంటున్న పాస్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఇలా రైలు కావచ్చు, మోడల్ స్కూల్స్, ఇట్లా
కేంద్రీయ విద్యాలయం అనేక విధంగా నేను చెప్పుకోగలుగుతా ఉన్నా. ఇవాళ ఇక్కడికి వచ్చి బండి సంజయ్ గారు చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు. నీ బాధ్యత కరీంనగర్ పార్లమెంటులో వదిలిపెట్టడం ఎవరం కూడా రేపు పొద్దున రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ చట్టం చేసిన తర్వాత విద్యా ఉపాధి అవకాశాలలో కేంద్రంలో బిల్లు తెచ్చే బాధ్యత మీదే. ఆ గొంతు ఇప్పాల్సింది, అప్పటిదాకా వదిలిపెట్టేది లేదనే మాట మనం ఇస్తాం. ఇప్పుడైనా మాట్లాడుతాం ముస్లింలను అడ్డపెట్టి. ఇవాళ ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక వీడియో, గుజరాత్లో ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించిన ప్రధానమంత్రి ఆయన. ఈబీసీల రిజర్వేషన్లలో ముఖ్యమంత్రి ముస్లింలు లేరా? ఈ విధంగా ముస్లింలు హిందువుల పేరు మీద ప్రతి అంశానికి మొన్న రంజాన్కు సంబంధించిన సెలవులు మాకంటే ముందు భారతీయ జనతా పార్టీతో పొత్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ 11వ తారీఖు నాడు జివో ఇస్తే తెలంగాణ ప్రభుత్వం 15 నాడు, ఇది ఇలా కొత్తగా ఇస్తారు. ఉమ్మడి రాష్ట్రం కంటే ముందు 34 ఏళ్ల నుంచి రంజాన్ మాసంలో వారికి ప్రత్యేకించి సమయం లోపల సెలవులు ఇస్తారు. దాన్ని కూడా మతపరం చేస్తారు. ఆఖరికి ఎన్నికలల్లా ఓట్ల కోసం రాముణ్ణి మతాన్ని ప్రతిదీ వాడుకునే మీరు ఈ ఎన్నికల పట్టభద్రుల దగ్గర మీ ప్రభావం నడవదు. పట్టభద్రులు అభివృద్ధిని, పట్టభద్రులు ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపాలనను తప్పకుండా ఆశీర్వదిస్తారు. కాంగ్రెస్ ఈ ప్రాంత అభివృద్ధికి కష్టపడుతున్న సందర్భంలో అందరూ కూడా పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరి చెప్పిన పేరు అందరం కూడా కలిసి మా నాయకత్వం అంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నామనే మాట సందర్భంగా మనం చేస్తాను. 24వ తారీఖు నాడు సాయంత్రం ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగేటువంటి పట్టభద్రుల సమావేశానికి ప్రతి కార్యకర్త ఒక ఓటరు, ఒక పట్టభద్రుని తీసుకొని ఆ సమావేశానికి రావాలి. ఎవరి నాయకత్వంలో, ఎవరి మండలంలో, జిల్లాలో పాత 57 మండలాలు 65 అయినట్టే అన్ని మండలాల నుంచి ఆయా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అక్కడ మార్కెట్ చైర్మన్, స్థానిక సంస్థల నాయకులు, పార్టీ నాయకులు అందరూ కూడా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీతో సహా అనుబంధ సంఘాలన్నీ, ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి, మేము స్థానిక నాయకులు అందరూ ఉండేటువంటి సమావేశం లోపల ప్రతి ఒక్కరు పాల్గొని ప్రభుత్వం చెప్తున్నటువంటి అభ్యర్థులను విని మా పట్టభద్రుల అందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి, బలపరుస్తున్న అభ్యర్థి ఓటేసి గెలిపించాల్సిందే సందర్భంగా కోరుతాం. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.